Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is removal of sandals. Removal of sandals. The text is from the book of Exodus, chapter 3, verse 5. నిర్గమాకాండము 3వ అధ్యాయము 5వ వచనం. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదము నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. నీ పాదం నుండి నీ చెప్పులు విడువుము. రిమూవల్ ఆఫ్ శాండిల్స్. God's command for Moses to remove his sandals shows that Moses must become God's servant. నీ చెప్పులు విడుము అనే దానికి అర్థం గమనిస్తే Moses had to become God's servant. దేవుని సేవకునిగా ఆయన మారిపోవాలనే సత్యాన్ని దేవుడు పరోక్షంగా మోషేకు అందిస్తున్నాడు. రిమూవ్ శాండిల్స్. వాట్ టు బికమ్ మై సర్వెంట్, యూ హ్యావ్ టు రిమూవ్ all the uncleanness, unworthiness from your life. In ancient Eastern society, only freemen could wear shoes and the slaves had to walk barefoot. తూర్పుదేశాల్లో గమనిస్తే స్వేచ్ఛాజీవులు మాత్రమే, ఫ్రీ మెన్ కుడ్ వేర్ షూస్, కానీ బానిసలు చెప్పులు వేసుకోవడానికి వీలు లేదు. Therefore, removing sandals mean that Moses would now be fully used as God's slave and bonded servant. మోషే దేవుని సేవకునిగా ఒక బాండెడ్ స్లేవ్గా అయిపోవాలని దేవుని యొక్క ఆశయం. కాబట్టి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7-8 వచనాల్లో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, నా సేవకుడైన మోషే అన్నమాట. మోసెస్ మై సర్వెంట్. He removed his sandals. He became a servant of God. A removal of sandals means leaving the world behind. జాగ్రత్తగా గమనించారు. రిమూవల్ ఆఫ్ శాండ్ మీన్స్ రిమూవింగ్ the world behind, leaving the world behind and stepping into God's presence. లోకాన్ని వదిలి, లౌకిక తత్వాన్ని వదిలి దేవుని వైపు అడుగుడుటాం. కాబట్టి నీవు నా సేవకునిగా ఉండాలంటే, నా సేవకుగా ఉండాలంటే, నా బిడ్డగా ఉండాలంటే యూ మస్ట్ లీవ్ ద వరల్డ్ బిహైండ్. లోకం అనేది వెనక ఉండాలి. మోషే 40 సంవత్సరాలు లోకములో ఉన్నాడు. దేవుని చేత వడబడాలి, దేవుని విడిపించాలి. కాబట్టి దేవుని సేవకుడిగా పిలువబడాలంటే ఆయన లోకాన్ని వదలాలి, దేవుని సన్నిధిలో ప్రవేశించాలి. ఇట్ ఇస్ సైన్ ఆఫ్ గివింగ్ అవర్ ఓన్ రైట్స్ అండ్ సబ్మిటింగ్ గాడ్. చెప్పులు విడువుట అనగా అర్థం ఏమిటంటే ఇట్ ఇస్ సైన్ ఆఫ్ గివింగ్ అప్ అవర్ రైట్స్. మనం ఉన్న అధికారాన్ని మనము దారదత్తం చేయుట, దేవునికి లొంగిపోవట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ శాండిల్స్, దట్ వీఆర్ గివింగ్ అవర్ రైట్స్ టు గాడ్. ఇంకా సర్వ హక్కులు నా మీద ఆయనకే ఉంటాయి. ఈనాడు విశ్వాస అదే చేయలేకపోతున్నాడు. సర్వ హక్కులు అంటే ఆధిపత్య అధికారానికి ఆయనకు అప్పచెప్పలేకపోతున్నారు. కాబట్టి గివింగ్ అప్ అవర్ ఓన్ రైట్స్ అండ్ సబ్మిటింగ్ గాడ్, దేవునికి లొంగిపోవట. ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ రెస్పెక్ట్. చెప్పులు అనేది గమనిస్తే యాక్ట్ ఆఫ్ హ్యూమిలిటీ, దీనత్వానికి గుర్తుగా ఉన్నది. రెవరెన్స్, గౌరవానికి గుర్తుగా ఉన్నది. ఇట్ ఈస్ ఆల్సో రికగ్నిషన్ ఆఫ్ వన్స్ ఓన్ అన్వర్దినెస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. చెప్పులు విడుస్తానుగా మన యొక్క అన్వర్దినెస్, అయోగ్యతను దేవుని గుర్తించుకొనుట. నాకేమి తక్కువ అని లవోదిక సంఘస్థుల వలె, విశ్వాసుల వలె అనకూడదు. యు రికగ్నైజ్ యువర్ అన్వర్దినెస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మోషే దేవుని స్థలం ఉన్నాడు కాబట్టి షుడ్ రికగ్నైజ్ యువర్ ఓన్ అన్వర్దినెస్. వి ఆర్ నాట్ వర్ది టు బి కాల్డ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ద అన్వర్ది పీపుల్. ఆయన కృప ద్వారా, విశ్వాసం ద్వారా
మేడ్ వర్ది. అంత మాత్రమే కాదు, రిమూవల్ ఆఫ్ శాండిల్స్ మీన్స్ గివ్ అప్ అవర్ డెడ్ వర్క్స్. సాధారణంగా చెప్పులు కానివ్వండి, షూస్ కానీ చనిపోయిన జంతువుల చర్మముతో చేస్తారు. షుడ్ బి మేడ్ ఆఫ్ డెడ్ యానిమల్ స్కిన్. కాబట్టి ఈ చెప్పులు ధరిస్తూ ఉన్నప్పుడు మన సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని విడిచిపెట్టమనగా నీ యొక్క డెడ్ వర్క్స్, నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టాలి. అది దాని యొక్క భావం. మోషే నీ యొక్క నిర్జీవ క్రియను వదిలిపెట్టు, లౌకికాన్ని వెనక వదిలిపెట్టు. సత్యాన్ని ప్రభు మోషేతో సెలవిస్తున్నాడు. కాబట్టి నీ చెప్పులు రిమూవల్ ఆఫ్ శాండిల్స్. అదే పౌలు అంటాడు, సువార్తను సిద్ధ మనసును జోడు తొడుక్కోవాలంటాడు. ఈ చెప్పులను సమాధాన స్థితి గుర్తుకున్నా, దేవునితో సమాధానం, నీలో నీకు సమాధానం, నీ పొరుగువారితో సమాధానము కలిగి ఈ సమాధాన సువార్తను చాటించిన పర్వతాల మీద వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవని దేవుని వాక్యం సెలవిస్తుంది. Let us remove all filthiness and unworthiness in the presence of God. Let us submit ourselves to the mighty hands of God. God will use you mightily for His glory. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్రుడు యేసయ్య, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. మా చెప్పులను విడిచినైనా లోకాన్ని వెనక వదిలి మా తండ్రి మా ఐక్యతను గ్రహించుకొని దీనత్వంతో భక్తిభావంతో ప్రభువా నీ సన్నిధికి చేరి మీ ద్వారా మీ సేవకునిగా సేవకురాలిగా గుర్తించబడే కృపను ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించి మీ గంభీరమైన కార్యాలు జరిగించవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవునికి ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికైనా ప్రేమించే వారందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.